హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వరలక్ష్మి విషయంలో విష్ణుని అపార్థం చేసుకొని వెళ్ళిపోతున్న పిల్లల్ని ఆపి దరా చేసిన కుట్రని బయటపెట్టిన చిన్న. నిజంగానే ఇదంతా జరగబోతుందా? వరలక్ష్మి విషయంలో విష్ణుని ఎందుకు పిల్లలు అపార్థం చేసుకున్నారు, ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. వరలక్ష్మిని పుట్టినరోజు నాడే జ్యూస్లో అయితే ధర వాళ్ళ అమ్మ భవానీ ఇద్దరూ కూడా విషాన్ని కలిపేస్తారు. అప్పుడే భవానీ అయితే ఆ జ్యూస్ మనకి గుర్తుండాలంటే దానికి స్టిక్కర్ పెట్టు అని అంటూ ఉంటుంది భవానీ. అప్పుడే తన ముఖానికి ఉన్న స్టిక్కర్ తీసి విషం కలిపిన జ్యూస్ గ్లాస్కి ఆ స్టిక్కర్ని అతికిస్తూ ఉంటుంది ధర. ఇక ధర చేసిన పనికి వరలక్ష్మి చావడం ఖాయమంటూ భవానీ అయితే ధరని మెచ్చుకుంటూ ఉంటుంది. అందరికీ కూడా కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటుంది ధర. అప్పుడే ఇక విష్ణు దగ్గరికి వెళ్ళేసరికి నవ్వుతూ విష్ణుకి కూల్ డ్రింక్ ధర ఇస్తూ ఉంటే విష్ణుకి నచ్చగా తను ట్రేలో ఉన్న విషం కలిపిన జ్యూస్ గ్లాస్ని అయితే తీసుకుంటాడు. తీసుకునేసరికి ఒక్కసారి భవానీ ధర ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఎక్కడ విష్ణు ఆ జ్యూస్ని తాగేస్తాడని ఇద్దరు కూడా భయపడిపోతూ ఉంటారు. ఇంతలో విష్ణు అయితే తను తీసుకున్న గ్లాసుని వరలక్ష్మి చేతిలో పెడతాడు. వరలక్ష్మి చేతిలో పెట్టి అప్పుడే వేరొక డ్రింక్ని అయితే తను తీసుకుంటాడు. అలా తీసుకున్న తర్వాత దూరం నుంచి చూస్తూ ఉన్న చిన్న అయితే వదిన ఆ డ్రింకు తాగకూడదు, వదిన ఆ డ్రింకు తాగకూడదు అని చాలా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే పిల్లలిద్దరూ కూడా పైనుంచి వస్తూ ఉంటే చూడండి, ఎవరు వెళ్ళి ముందుగా మీ అమ్మని టచ్ చేస్తారో వాళ్ళకి నేను ఒక పెద్ద గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను అని చిన్న అయితే అంటూ ఉంటాడు. ఆ మాటకి అప్పుడే పిల్లలిద్దరూ కూడా గిఫ్ట్ ఏంటి బాబాయ్ అని అడుగుతూ ఉంటారు. గిఫ్ట్ ఏంటో మీకు చెప్పాలంటే ముందు ఎవరైతే వెళ్ళి మీ అమ్మని గట్టిగా కౌగిలించుకుంటారో అప్పుడే వాళ్ళకి గిఫ్ట్. వెళ్ళండి వెళ్ళండి పరిగెత్తండి అని అంటూ చిన్న అయితే పిల్లల్ని కంగారు పెడతారు. గిఫ్ట్ కోసం పిల్లలిద్దరూ స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక గుక్క జ్యూస్ తాగిన వరలక్ష్మిని అయితే స్పీడ్గా వెళ్ళి పట్టుకుంటారు. అలా స్పీడ్గా వెళ్ళి పట్టుకోవడంతో తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ అయితే కింద పడి పగిలిపోతుంది. అది చూసి ధర అలాగే భవానీ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక వరలక్ష్మి అయితే పిల్లల్ని అసలు ఏంటి మీరు ఎందుకు ఇలా చేశారు, దూరంగా ఉండండి, గాజు పెంకులు గుచ్చుకుంటాయి అని గాజు పెంకులు తీయబోతూ వరలక్ష్మి స్పృహ కోల్పోతుంది. వరలక్ష్మి స్పృహ కోల్పోవడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక వరలక్ష్మిని చూపించడానికి డాక్టర్ని అయితే తీసుకొస్తారు. ఏంటి అది తాగకపోయినా అలా స్పృహ కోల్పోయిందేంటి అని భవానీ అంటూ ఉంటుంది. కొంచెం తాగింది కదమ్మా, ఆ కొంచెం కూడా పనిచేస్తున్నట్టుంది అని ధర అయితే చెప్తూ ఉంటుంది. ఇది కానీ బ్రతికిందంటే మాత్రం మన పని అయిపోయినట్టే అని అంటూ ఉంటుంది భవానీ. లేదమ్మా, మన పని కాదు, విష్ణు పని అయిపోతుంది. నన్ను పెళ్లి చేసుకోకుండా నన్ను ఇంటికి పని మనిషిని చేసి నా జీవితాన్ని నాశనం చేసిన ఆ వరలక్ష్మి విష్ణుని సంతోషంగా ఉండనివ్వను అని ధర అయితే అంటూ ఉంటుంది. ఏం చేసావే నువ్వు అని అంటూ ఉంటుంది భవానీ. చూస్తూ ఉండమ్మా, మన మీదకి రాకుండా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తానో, విష్ణుకి ఎలా చుక్కలు చూపిస్తానో నీకే తెలుస్తుంది అని ధర అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా డాక్టర్ అయితే పరీక్షిస్తూ ఉంటుంది వరలక్ష్మిని. ఇంజెక్షన్ కూడా ఇస్తుంది. చూడండి, తన కళ్ళు అలాగే తన చేతి గోళ్ళు కూడా నీలం కలర్లో మారాయి. అంటే తను తాగిన జ్యూసులో ఏదో విషం కలిసింది అని అంటూ ఉంటే తను తాగిన జ్యూసు తను తాగలేదు మేడం, అది కింద పడి పగిలిపోయింది అని గ్లాసు అని చెప్తూ ఉంటాడు విష్ణు. అయితే తను అప్పటికే ఒక గుక్కైనా జ్యూస్ తాగుంటుంది, అందుకే కొంచెంగా విషం వెళ్ళి అలా గోళ్ళు కళ్ళు మాత్రమే నీలం కలర్లో మారాయి. ఒకవేళ తను అంతా తాగుంటే స్పాట్లోనే తను చనిపోయేది. ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు, కొంచెం సేపటికి తనకైతే స్పృహ వస్తుంది అని అంటూ ఉంటారు డాక్టర్లు అయితే. అప్పుడే ఇక డాక్టర్ అలా అనేసరికి అసలు జ్యూస్లో ఎవరు విషం కలిపారో అని అందరికీ కూడా అనుమానం వస్తూ ఉంటుంది. అప్పుడే తన జేబులో నుంచి కర్చీఫ్ని బయటికి తీస్తాడు విష్ణు అయితే. అలా కర్చీఫ్ని బయటికి తీయంగానే కర్చీఫ్తో పాటు పాయిజన్ బాటిల్ అయితే కింద పడుతుంది. ఆ పాయిజన్ బాటిల్ను సుధా అయితే తీస్తుంది. సుధా తీసి ఇది పాయిజన్ అని అంటూ ఉంటుంది. అంటే నువ్వే వరలక్ష్మి వదిన్ని చంపాలని జ్యూస్లో విషం కలిపావా అన్నయ్య అంటూ సుధా అయితే అడుగుతూ ఉంటుంది. వదిన్ని
ఎన్నన్నా సరే ఏం చేసినా నీ దగ్గరే పడుంటుందని శాశ్వతంగా వదిన్ని లోకం నుంచే పంపించేద్దామనుకున్నావా అని అంటూ ఉంటుంది. సుధా అయితే అది చూసి అసలు నేనెందుకు వరలక్ష్మిని చంపాలనుకుంటాను అని అంటూ ఉంటాడు విష్ణు. అప్పుడే పిల్లలిద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక పిల్లలిద్దరూ కూడా అంటే అమ్మని మమ్మల్ని దూరం చెయ్యాలని, శాశ్వతంగా నీ దగ్గరే మమ్మల్ని ఉంచుకోవాలని అమ్మని చంపాడడానికి కూడా వెనుకాడలేదా? ఎందుకు అమ్మని చంపబోయావు చెప్పు డాడీ అంటూ ఇక వెన్నెల అయితే కోపంతో రగిలిపోతూ విష్ణునైతే కొడుతూ ఉంటుంది. వైష్ణవి అయితే ఆగు వెన్నెల, కంగారు పడుకో, నాన్న అలాంటి వారు కాదు అని వైష్ణవి చెప్తూ ఉంటే నువ్వు ఆగు, నీకేమీ తెలీదు. అమ్మ వ్యాపారాన్ని పడగొట్టి అమ్మని ప్రతి క్షణం కూడా నరక యాతనకి గురి చేశాడు. ఇప్పుడు ఏకంగా అమ్మ మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళిపోతుందా అని తనని చంపడానికి కూడా వెనకాడలేదు అని అంటూ ఉంటుంది వెన్నెల. ఇలాంటి వాడి దగ్గర నేను అసలు కూడా ఉండను, మా అమ్మని తీసుకొని ఇప్పుడే నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది వెన్నెల. అయితే అప్పుడే వరలక్ష్మి స్పృహలోకి వస్తుంది. వరలక్ష్మి స్పృహలోకి వచ్చిన తర్వాత నువ్వు తాగే జ్యూస్లో విష్ణు పాయిజన్ కలిపాడు అని చెప్తూ ఉంటుంది. సుధాను వాళ్ళ అమ్మ అయితే అప్పుడే ఇక వరలక్ష్మిని వెన్నెల అయితే మనం ఇక్కడ ఉండొద్దమ్మా, వీళ్ళు మనల్ని చంపేస్తారు, వెళ్ళిపోదాం, నాన్న ఒక కిరాతకుడు, మనుషులు చంపే దుర్మార్గుడు అని అంటూ ఉంటుంది. అప్పుడే వరలక్ష్మి ఇక వెన్నెలని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ అంటూ వైష్ణవి పిలుస్తుంది. అమ్మ వైష్ణవి, ఇలాంటి దుర్మార్గుడు దగ్గర నువ్వు పెరగడం కన్నా నువ్వు నా దగ్గరే ఉండడమే కరెక్టు, నాతో వచ్చేయమ్మా అని అంటూ ఉంటే లేదు, మా బేబీని వదిలి నేను రాను అని అంటూ ఉంటుంది వైష్ణవి. ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు ఇక చిన్న అయితే ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు వదినా? అన్నయ్య నిన్ను చంపడానికి విషం కలిపాడంటే ఎలా నమ్ముతున్నావు నువ్వు? రౌడీల నుంచి నిన్ను కాపాడి ఎన్నోసార్లు నిన్ను ఎంత సేవ్ చేశాడు అన్నయ్య, మర్చిపోయావా నువ్వు అని అంటూ ఉంటాడు చిన్న. అయితే అసలు నువ్వు తాగే కూల్ డ్రింక్లో జ్యూస్ కలిపి నిన్ను చంపాలని చూసింది నా భార్య ధర అని చిన్న నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఒకవేళ ఈ నిజం బయటికి వస్తే తన కడుపులో ఉన్న బిడ్డని కూడా చంపేస్తానని నన్ను బెదిరించి నా నోరు మూయించింది. అప్పటికి ఎలా ఆపాలని ప్రయత్నించి నేను వెన్నెలను వైష్ణవిని ఇద్దరిని కూడా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి గ్లాస్ పడగొట్టమన్నాను. అప్పుడే నువ్వు కొంచెం తాగేసి ఇలా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయావు. ఇదంతా చేసింది నా భార్య తప్ప అన్నయ్య కాదు అని అంటూ ఉంటాడు చిన్న. అయితే నిజం తెలుసుకొని వరలక్ష్మి క్షమాపణ అడుగుతుంది విష్ణుని. ఇక వెన్నెల అయితే విష్ణు కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.